ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. బరువు తగ్గాలని ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉన్నారా? దానివల్ల నీ పెయిన్స్ వస్తున్నాయా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? యంగ్స్టర్స్ కూడా వస్తుందా? ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి కదా. మరి నీ పెయిన్ ఎందుకు వస్తుంది? అంతేకాదు, నీ పెయిన్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వెయిట్ లాస్కి నీ పెయిన్కి ఏంటి మేడం సంబంధం అనే కదా మీ డౌట్. ఎస్, అక్కడికే వస్తున్నాను. మరి ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ భాను పూర్ణిమ గారు, ఫిజియోథెరపిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని నడుస్తూ ఉండేవాళ్ళు కొంతమంది, అయితే కొంతమంది యంగ్స్టర్స్ యంగ్ ఏజ్లో నీ పెయిన్ని చూస్తూ ఉన్నారు. అసలు ఎందుకు వస్తుంది నీ పెయిన్? నీ పెయిన్ అంటే మనం చాలా మోకాలు అరిగిపోవడం అంటుంటాం, గుజ్జు తగ్గిపోవడం అంటాం. సో అంటే జనరల్గా నీ పెయిన్ గురించి మాట్లాడుకుందాము. ఒకప్పుడు ఏంటంటే 65 years తర్వాతే నీ పెయిన్స్ అనేవి చూసేవాళ్ళం. సో ఇప్పుడు ఎక్స్రేస్ చూస్తే ఏజ్ చెప్పగలిగేవాళ్ళం. సో ఈ ఎక్స్రే పలానా వ్యక్తికి ఇంత వయసు ఉండొచ్చు అని. ఇప్పుడు ఎక్స్రేస్కి వయసుకి అసలు చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే 65 తర్వాత రావాల్సిన నీ పెయిన్స్ 25 అంతకంటే తక్కువలో కూడా చూసేస్తున్నాం. సో సాధారణంగా ఇంతకు ముందు మన ఇళ్లల్లో ఇండియన్ టాయిలెట్స్ వాడేవాళ్ళం. అందరం కూర్చొని భోజనం చేయాలంటే కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం. సో మన మోకాలు అనేది కంప్లీట్గా యూజ్ అయ్యేది. సో పిల్లలు కింద కూర్చొని చదవాలి, స్కూల్స్లో కూడా కింద కూర్చొని బెంచ్ మీద పెట్టుకొని రాసుకోవడము, లేదంటే ట్యూషన్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంట్లో చదవాలి అంటే పిల్లలు ఖచ్చితంగా కింద కూర్చొనే చదవాలి అనేది ఒక రూల్ లాగా ఉండేది. సో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కింద కూర్చొనే మనం పూజ చేసేవాళ్ళం. సో మనం రోజులో ఏదో ఒక రకంగా మన నీ జాయింట్ అనేది కంప్లీట్గా ఉపయోగంలో ఉండేది. సో ఇప్పుడు స్కూల్ పిల్లలు ఎంతమంది కింద కూర్చొని భోజనం చేస్తున్నారు, ఆర్ మనం ఎంతమంది ఎన్ని రోజు కనీసము నెలకు ఒకసారైనా అందరం కింద కూర్చొని భోజనం చేస్తున్నామా? దేవుడికి పూజ చేసేటప్పుడు కింద కూర్చొని పూజ చేస్తున్నామా? సో అందరికీ అన్నిటికీ అన్ని సౌకర్యాలకి అలవాటు పడిపోయాం. టాయిలెట్స్ ఇంట్లో ఎక్కడ ఏ ఇంట్లోనే, ఇంతకుముందు ఇళ్లలో 2 బెడ్రూమ్లు ఉంటే ఒక బెడ్రూమ్లో వెస్ట్రన్ టాయిలెట్ ఉంటే ఇంకొక బెడ్రూమ్లో ఖచ్చితంగా ఒక ఇండియన్ టాయిలెట్ అనేది ఉండేది. ఇప్పుడు అసలు ఇండియన్ టాయిలెట్ అన్న కాన్సెప్టే చాలా తక్కువైపోయింది. సో ఇప్పుడు మనకి అసలు మన నీ జాయింట్ని కంప్లీట్గా ఉపయోగించాల్సిన అవసరం ఎక్కడుంది? భోజనం చేయట్లేదు, పూజ దగ్గర వాడట్లేదు, కింద దేనికి కూర్చోవట్లేదు, ప్రతిదానికి ఏమన్నా అట్లీస్ట్ ఏదైనా గ్యాదరింగ్స్ అయినా అట్లీస్ట్ ఏ యాక్టివిటీ కోసం కూడా అసలు కింద కూర్చోవడం అన్న కాన్సెప్టే లేదు. సో దాంతో ఏమైపోయిందంటే అది వాడకం లేక మజిల్స్ అన్ని స్టిఫ్ అయిపోయి దాని పని మజిల్స్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల జాయింట్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. దాంతో ఈ జాయింట్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఓ, నీ పెయిన్స్ అందుకు వస్తుందా? అయితే ఇప్పుడు చాలామంది నీ పెయిన్స్ వచ్చిన వాళ్ళని పక్కకు పెడితే కొంతమందిలో గుజ్జు అరిగిపోతుంది, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఏం చేయలేదండి, మా ఏజ్ చాలా యంగ్ ఏజే, బట్ మా ఇంత చిన్న ఏజ్లోనే గుజ్జు అరిగిపోయింది అంటున్నారు డాక్టర్స్. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటారు? ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసింది రీజన్ అదే. సో మనం వాడకపోయినా గుజ్జు తగ్గిపోతుంది. వాడకపోతే ఇప్పుడు బోన్ స్ట్రక్చర్ ఉందండి, మన బాడీలో బోన్స్ ఉంటాయి కదా, బోన్ స్కెలిటన్ స్ట్రక్చర్. సో స్కెలిటన్ స్ట్రక్చర్ని ఏ బోన్ని ఏ ప్లేస్లో అక్కడ పెట్టాలి అనేది మజిల్ డిసైడ్ చేస్తుంది. సో 2 బోన్స్ని ఒక ప్లేస్లో ఉంచాలంటే దాని చుట్టూరు ఉన్న మజిల్స్ యాక్ట్ అవుతాయి. సో మజిల్స్ అనేవి ఎప్పుడు పనిచేస్తూ ఉంటేనే అవి హెల్దీగా ఉంటాయి, ఎలాస్టిసిటీ మెయింటైన్ అవుతుంది. సో ఎప్పుడైతే మజిల్స్కి పని ఉండదో, మజిల్స్ ఎప్పుడు లేజీగా అయిపోయి రెస్ట్ తీసుకోవాలని చూస్తూ ఉంటాయి. సో మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో ఆటోమేటిక్గా బోన్స్ 2 దగ్గరకు వస్తాయి. సో బోన్స్ ఎప్పుడైతే దగ్గరకు వస్తాయో దాన్నే మనం గుజ్జు అరిగిపోవడము, లేకపోతే స్పేస్ తగ్గిపోవడము, ఒకదానికొకటి రాసుకోవడం, ఇవన్నీ చూస్తాం. ఓ మై గాడ్ వ్యూయర్స్, ఏదో బలమైన ఫుడ్ తినకపోతేనే గుజ్జు అరిగిపోతుంది అనుకునే వాళ్ళం కదా. అది కాదు రీజన్.
మజిల్స్ని ప్రాపర్గా యూస్ చేయకపోయినా కూడా గుజ్జు తగ్గే ప్రాబ్లం ఉంది, నీ పెయిన్ వచ్చే ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉంది అంటున్నారు. భాను పూర్ణిమ గారు, ఇప్పుడు నీ పెయిన్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటారు? మీరు అన్నట్టు ఇంతకుముందు ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం, ఇప్పుడు యంగ్స్టర్స్లో చూస్తున్నాము. అయితే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. సో వాళ్ళు ఏం చేయాలి? వెయిట్ వెయిట్ ఎక్కువ ఉండడానికి నీ పెయిన్కి సంబంధం ఏంటంటే మన బాడీ వెయిట్ మొత్తము క్యారీ చేసేది నీ నుంచే నేలకు అనేది టచ్ అవుతుంది. సో ఎప్పుడైతే దాని కెపాసిటీకి మించి అది వెయిట్ మొయ్యాల్సి వస్తుందో ఆటోమేటిక్గా నీ మీద ప్రెషర్ అనేది పడుతుంది. సో దాంతో కూడా ఈ మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మోకాలు నొప్పులు వచ్చాయి, సో ఇప్పుడు ఏం చేయాలి? సో ఆల్రెడీ అరిగిపోయిన మోకాళ్ళు ఆర్ దగ్గరకు వచ్చిన బోన్స్ మ్యాజికల్గా ఏమీ మాయమైపోదండి. ఓకే, సో చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మెడిసిన్స్ తీసేసుకుంటేనో, లేకపోతే ఇంజెక్షన్స్ చేయించేసుకుంటేనో, లేకపోతే సర్జరీలు చేసేసుకుంటేనో మ్యాజికల్గా నొప్పులు తగ్గిపోతాయి అని ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు. సో అలా మ్యాజికల్గా ఏమీ జరిగిపోదు. వన్స్ మనకి మోకాలు నొప్పులు అంటూ వస్తే దాన్ని ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా మనం ఎట్లా ప్రివెంట్ చేయాలి? ఓకే, సో మోకాలు నొప్పుల్ని మనము డే టు డే యాక్టివిటీస్ మనల్ని ఎఫెక్ట్ చేయకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? సివియర్గా మోకాలు నొప్పులు మనల్ని వేధిస్తున్నప్పుడు మనం చేసే పనులు ఎలాగా మనం చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవాలి? సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూసుకొని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో ఆటోమేటిక్గా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందని. సో ఆ మజిల్ని మనం ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి? సో ఈ యాక్టివిటీస్ మీద మనం ఫోకస్ పెడితే మనం మన జాయింట్ని కాపాడుకోవచ్చు. అలా కాకుండా ఏదో మిరాకిల్ జరిగిపోతుంది, ఏదో చేసేస్తే ఏదో అయిపోతుంది అని దానికోసం ఆలోచించొద్దు. ఫస్ట్ ఓకే వచ్చింది మోకాలు నొప్పి, దీన్ని ఫస్ట్ ఎలా తగ్గించుకోవాలి, తగ్గించిన దాన్ని ఫస్ట్ పెరగకుండా ఎట్లా ఆపాలి, తర్వాత ఎట్లా తగ్గించుకోవాలి? సో ఈ రెండింటి మీద ఫోకస్ పెడితే మన జాయింట్ని మ్యాక్సిమం ఎంత ఎక్కువ రోజులు అంటే అన్ని ఎక్కువ రోజులు దాన్ని కాపాడవచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళ విషయానికి వస్తే సర్టెన్ ఏజ్ వచ్చాక వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా వరకు తగ్గుదల ఉండకపోవచ్చు కొంతమందిలో. సో ఇలాంటి వాళ్ళకి నీ పెయిన్ వస్తే ఏం చేయాలి? ఇప్పుడు మీరు అంటున్నారు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, లేదంటే ఉన్నదాన్ని తగ్గించుకోవాలి ఆ పెయిన్ని అంటే ఏం చేయాలనేది ఇది ఒకసారి మా వ్యూవర్స్కి చెప్పండి, ఏం చేయాలి? సాధారణంగా ఆడవాళ్ళలో ఒక సర్టెన్ ఏజ్ తర్వాత డిఫరెంట్ కారణాల వల్ల కావచ్చు, అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అవ్వచ్చు, లేదంటే సహజంగా జెనెటిక్గానే కొంచెం వెయిట్ ఎక్కువ ఉండొచ్చు. సో ఫస్ట్ మోకాలు నొప్పి అనగానే ఒక 20 కిలోలు తగ్గండి, ఒక 30 కిలోలు తగ్గండి అనేస్తారు. ఫస్ట్ 20 కిలోలు 30 కిలోలు అనగానే వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. సో ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మహిళల్లో సాధారణంగా వెయిట్ తగ్గడం అనేది చాలా కష్టంగా మారచ్చు. సో అలా కాకుండా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే టార్గెట్ పెట్టుకోండి. 20 కిలోలు 30 కిలోలు కాకుండా ఫస్ట్ ఒక 2 కిలోలు తగ్గొచ్చు. సో 2 కిలోలు, ఆ 2 కిలోల నుంచి ఇంకొక 2 కిలోలు, ఆహారంలో మార్పులు ఆర్ లైఫ్ స్టైల్లో మార్పులు, కొంచెం వాకింగ్ చేయడం. ఇప్పుడు చాలామంది అడిగే సమస్య ఆర్ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ మా మోకాలు అరిగిపోయాయండి, ఇంకా నడిస్తే ఇంకా ఎక్కువ అరిగిపోతాయి కదా, మేము వాడి ఉన్నాము అందుకే అరిగిపోయింది. అలా కాదండి, మన టార్గెట్ ఇప్పుడు మజిల్ స్ట్రెంగ్తన్ చేయడమే. సో మజిల్ ఎంత స్ట్రెంగ్తన్ చేస్తే మోకాలు అనేది అంత హెల్దీగా ఉంటుంది. సో మోకాలు నొప్పులు ఉన్నా సరే వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. కాకపోతే అది మన కంఫర్ట్ లెవెల్లో, అంటే పెయిన్ దాని కంట్రోల్లో ఉండేటట్టు చూసుకొని చేసుకోవాలి. సో పెయిన్ చాలా సివియర్గా ఉన్నప్పుడు ఫిజియోథెరపీలో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, మెషిన్స్ తోటి పెయిన్ తగ్గించవచ్చు. తర్వాత చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాము. సో ఆ చిన్న ఎక్సర్సైజెస్ తోటి స్ట్రెంగ్తన్ చేసుకొని, సో మన రెగ్యులర్ యాక్టివిటీ ఎఫెక్ట్ చేయకుండా వాకింగ్ అనేది చేసుకొని మేనేజ్ చేస్తే చాలా వరకు ఈ మోకాలు నొప్పుల్ని కంట్రోల్లో పెట్టచ్చు. ఇప్పుడు మీరు అన్నారు ఫిజియోథెరపిస్ట్లో మంచి ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది అని. అయితే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే డాక్టర్ వరకు వెళ్లకుండా ముందే గూగుల్ని అడిగేస్తారు, నీ పెయిన్ ఉంది ఏం చెయ్యాలి, ఫలానా బామ్ అప్లై చేయండి తగ్గిపోతుంది అని. అలా కొంతమంది అప్పటికప్పుడు పెయిన్ రిలీఫ్ బామ్స్ యూజ్ చేసే వాళ్ళు లేకపోలేదండి, కొంతమంది. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో పెయిన్ రిలీఫ్ బామ్స్ అనేవి లోకల్ ఎనెస్థెటిక్ లాగా పనిచేస్తాయండి. అంటే
మీకు అది రాసినప్పుడు కొంచెం చిమచిమలాగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే సూపర్ఫిషియల్గా అది బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది. సో దీంతోటి మీకు యాక్చువల్ పెయిన్ నుంచి మీకు రిలీఫ్ వచ్చినట్టుగా మీరు ఫీల్ అవుతారు, కానీ యాక్చువల్ దానివల్ల ఏమీ నొప్పులు తగ్గవు. సో మీకు రిలీఫ్ వస్తుంది అని అనిపిస్తే రాసుకోండి, కానీ దానివల్ల ప్రత్యేకంగా తగ్గిపోవడం అనేది ఏమి ఉండదు. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోండి, మీ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోండి, ఎక్సర్సైజెస్ చేసుకోండి, వాకింగ్ ఖచ్చితంగా చేసుకోండి. సో ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మీ మోకాలు నొప్పులు అనేవి తగ్గించుకోవచ్చు. చాలామంది ఏంటంటే అమ్మ ఇంకొకసారి వచ్చినాయి అంటే ఇవి తగ్గవు, ఇంకా అయిపోయింది, ఇంకా మేమేం చేయలేము అన్నట్టుగా ఈ కనీసం మాకు స్వాంతన కోసం అనేసి మీరు అన్నట్టు ఈ పెయిన్ బామ్స్ అప్లై చేయడం కానీ ఆయిల్స్ అప్లై చేయడం కానీ ఇవి చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అసలే మాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మోకాళ్ళు అరిగిపోయింది అని చాలా మంది బాధపడుతుంటారండి. అవునండి. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బీపీ షుగర్ అంటే అవి సిస్టర్స్ లాంటివండి. ఒకటి ఉంటే ఒకటి దాని వెనకాల ఇంకొకటి వస్తుంది. వన్స్ అవి వచ్చాయి అంటే దాని మెడికేషన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. సో జాగ్రత్తలు తీసుకొని దానికి తగ్గ ఆహార నియమాలు కానీ మీరు మెడికేషన్ ప్రాపర్గా వేసుకొని, మీకు షుగర్కి కూడా వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రెగ్యులేట్ చేయడం కోసం. బీపీకి కూడా వాకింగ్ అనేది ఆ బీపీ రెగ్యులేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది మీ రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకుంటే ఖచ్చితంగా దీని నుంచి బయటపడతారు. రైట్. యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్గా చాలా మంచి వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.